మిమ్మల్ని నేషనల్ క్రష్ అని పిలుచుకుంటూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఆరాధిస్తుంటే అదే సమయంలో మీ సొంత ప్రజలు మీపై కోపంతో ఊగిపోతున్నారు. అచ్చం ఇలాంటి పరిస్థితే ఇప్పుడు రష్మిక మందన్న ఎదుర్కొంటోంది. ఏంటి, ఆమె నిజంగా కన్నడ గడ్డని తొక్కేసిందా, లేక ఇదంతా ఒక పెద్ద అపార్థమా? సరే, ఇంతకీ ఏం జరిగిందంటే, బెంగళూరులో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం స్టార్ట్ అయినప్పటి నుంచి వివాదాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఒకే వైపు, అదే మన నేషనల్ క్రష్ రష్మిక మందన మీద. కన్నడిగులు ఆమెపై ఎందుకు ఫైర్ అవుతున్నారు? అసలు కథలోకి వెళ్దాం రండి. మొదటగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడని పరిచయం చేద్దాం. ఈయన రష్మికపై ఏకంగా పరుషంగా విరుచుకుపడ్డాడు. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్కి రష్మికని ఆహ్వానిస్తే ఆమె రిజెక్ట్ చేసిందని ఆరోపణ. రవికుమార్ ఏమన్నారంటే, నేను హైదరాబాద్లో ఉన్నాను, కర్ణాటక ఎక్కడుందో నాకు తెలీదు, టైం లేదు, రాలేను అని రష్మిక చెప్పిందట. అంతేకాదు, ఒక ఎమ్మెల్యే ఆమె ఇంటికి వెళ్లి డజన్ల కొద్దీ ఫోన్లు చేసినా స్పందించలేదని ఫైర్ అయ్యారు. రష్మిక కన్నడ గురించి అహంకారంగా మాట్లాడుతోంది, ఆమెకు బుద్ధి చెప్పాలి అని కూడా అన్నారు. ఇది విన్నాక మీకెలా అనిపిస్తోంది? అయితే ఇది రష్మికకి కొత్త కాదు. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పడంతో కన్నడిగులు ఆగ్రహించారు. అప్పుడు ఫ్యాన్స్ అనుకున్నారు, ఏంటి నీది విరాజ్పేట కాదా అని. ఆ ఒక్క మాటతో ట్రోలింగ్ స్టార్ట్. ఇప్పుడు మళ్లీ రవికుమార్ గౌడతో పాటు కరావే అధ్యక్షుడు టిఏ నారాయణ గౌడ కూడా రష్మికపై మండిపడ్డారు. స్వచ్ఛమైన కన్నడ అమ్మాయివి, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చాయని కన్నడ భూమిని మర్చిపోతావా అని ప్రశ్నిస్తున్నారు. ఈ డ్రామా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో.